అందరికీ మిలాదు నబీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మహమ్మద్ ప్రవక్త 571 సంవత్సరం క్రీస్తు శకం జన్మించాడు. ఆయన ప్రవచనాలు సమాజాన్ని బాగు చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏ విధంగా నడుచుకోవాలా అన్న విషయాల మీద ఆయన ఎన్నో విషయాల్ని ప్రజలకు చెప్పాడు. అసత్యం మాట్లాడద్దు, తప్పుడు పనులు చేయొద్దు, వడ్డీ తీసుకోవద్దు, అత్యాచారాలు చేయొద్దు, హత్యలు చేయొద్దు, సమాజంలో ఎటువంటి చెడు పనికి కూడా ముస్లింలు కారణం కారాదు అనే విషయాల్ని సమాజానికి చెప్పిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఇలాగా సమాజాన్ని బాగు చేయడానికి, సమాజంలో మార్పులు తీసుకురావడానికి, ప్రతి ఒక్కరూ ఏ విధంగా జీవితంలో మలుసుకోవాలా అన్న విషయాన్ని స్పష్టంగా ముస్లిం సమాజానికి చెప్పిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఆయన చనిపోయి ఇప్పటికి 1560 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజుకు కూడా ఇన్ని వేల సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ సమాజానికి మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు ఇప్పటికీ చాలా కీలకమైనవి. తప్పుడు దారిలో సమాజం వెళ్లకుండా, అంతెందుకు మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలి, మహిళలు కేవలం ఆట బొమ్మ కాదు, అది కేవలం ఇంటికి పరిమితం కాదు, మహిళల్ని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుందని చెప్పిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఈ రకంగా ఎన్నో మంచి సూక్తులు ఈ సమాజానికి ఇచ్చాడు. ఆయన బాటలో ఇప్పటికీ నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సమాజం అంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా ఈరోజు కూడా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను దృష్టిలో పెట్టుకొని చదవాలని, ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళాలని, ఆయన చెప్పిన ఆయన ఏ విధంగా అయితే సమాజం ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా ముస్లిం సమాజం తయారైతే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయని, ఈ సమాజం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది, ఈ ప్రపంచంలో మానవతావాదం ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలతో జీవిస్తారని, అలా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.